వారి జయంతి అంటే మాకు ఇన్విటేషన్ రాలేదు, వెనక పత్రిక వర్లే నా వర్లే అని చెప్పకూడదు. పత్రికనే అవశ్యంగా ఇది చేసేదే మన కోసం అనే భావంతో మనం వచ్చేయాలి. అలా యజ్ఞము కూడా అనాహూతో అధ్వరం గచ్చేత్ అని చెప్పింది శాస్త్రం. అలా వెళ్ళాలి. కానీ ఆ దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే, నా అల్లుడిని నేను పిలవకూడదు, వాడు అస్సలు ఇక్కడ రాకూడదు అని మనసులో భావంతో యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి పైన అమ్మాయి దాక్షాయనికి చిన్న వయస్సు, దాక్షాయనికి ఒక 10 వయసు ఉంటుంది. ఆ కాలంలో 8 వయసులోనే పెళ్లి చేసేస్తారు. కన్యాదానం అనే దానికి అర్థమే అదే. కన్యాదానం అంటే కన్యగా ఉన్నప్పుడు, అంటే ఆ రజస్వల కాకుండా ముందే పెళ్లి చేసేయాలి. రజస్వల పుష్పావతి వయస్సుకు వచ్చింది అని చెప్తారు కదా, పెరివళార్తకు మున్నాడియే కళ్యాణం మనం. అది కన్యాదానం యొక్క వైశిష్ట్యం. అలా చేసేస్తారు. అమ్మవారు కూడా అలాగనే పెళ్లి జరిగింది. పైన అందరు విమానంలో వెళ్తున్నప్పుడు మాట్లాడుకుని వెళ్తున్నారంట, మనందరూ దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్తున్నాం, కానీ స్వయం దక్ష ప్రజాపతి కుమారత్తి ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఉందే అని దాక్షాయని ఎలా వింటుందో వినపడేటట్టుగా మాట్లాడుతున్నారంట అందరు. వెంటనే ఆశ వచ్చేసింది, మా నాన్నగారు యాగం చేస్తున్నారు, మనం వెళ్ళాలి కదా అని అడుగుతుంది. 2 సారి అడుగుతుంది, 3 సారి వెళ్ళి అడుగుతుంది. ఆశగా అడుగుతుంది, ఏడుస్తుంది, కోపపడుతుంది, ఎలా ఎలా మాట్లాడుతుందో అలా. కానీ పరమేశ్వరుడు మాత్రం ఒప్పుకోట్లేదు వెళ్ళడానికి. ఎందుకంటే పరమేశ్వరుడు చెప్తున్నారు, వాళ్ళు నన్ను పిలవడానికి మర్చిపోయినా నేను వచ్చేస్తాను, కానీ పిలవకూడదును ఉన్నారు కాబట్టి నేను ఎలా వెళ్తాను, నేను వెళ్ళాను అని చెప్తున్నారు, పరమేశ్వరులు చెప్తున్నారు. కానీ కూడా ఏదో కోపపడి నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను ప్రాణాన్ని వదిలేస్తాను అనేటటువంటి భావంలో తీసుకువెళ్ళిపోయింది భావాన్ని. పరమేశ్వరుడు చూశారు, ఎందుకు ఇది, అక్కడ వెళ్ళినా ప్రాణం పోతుంది అని తెలుసు, ఎందుకంటే ఆయన త్రికాల జ్ఞాని పరమేశ్వరుడు. ఇక్కడ నేను పంపించకుండా ఉంటే ఇక్కడ ప్రాణాన్ని వదిలేస్తుంది. సో ఎక్కడైనా ప్రాణాన్ని వదిలిపోతుంది, అది ఎందుకు ఆ కేసు మన ఇంట్లోకి రావడానికి, అక్కడే వెళ్ళిపోని ఆ కేసు అని అనుకున్నారు పరమేశ్వరుడు. సరే నందికేశ్వరుడు అందరినీ పిలిపించి పంపించేశారు. యజ్ఞంలో వెళ్తే అరుద్ర భాగం తమవేక్ష్య అనేటటువంటి భాగవత శ్లోకం. అక్కడ పరమేశ్వరుడికి ఆవిర్భాగం లేదు, కోపపడి అక్కడే ఆ యజ్ఞంలోనే అమ్మవారు దాక్షాయణి అమ్మవారు ఆయనని దూషణ చేసి తిట్టి, తన తండ్రిని తిట్టి అక్కడే తన శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టి తర్వాత అవతారం ఎక్కడంటే హిమవాన్. ఈరోజు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది హిమాచలం, ఆ హిమవానుడికి మేనకకి కుమారత్తిగా అమ్మవారు పుట్టుతారు. హిమవానికి 2 అమ్మాయిలు. మొదటి అమ్మాయి గంగాదేవి, 2వ అమ్మాయి ఉమాదేవి. ఉమాదేవి అంటే ఆ పార్వతీదేవి. పార్వతీదేవిగా అవతరించి 5వ వయస్సులో, తెలుసు కదా తన పూర్వ చరిత్రం ఎలా ఉంటుంది, అమ్మవారికి తెలియకుండా ఉంటుందా, అమ్మవారు తెలుసుకొని అక్కడే హిమాచలంలో వెళ్ళి తపస్సు చేయబోతున్నాను. ఎందుకు, నా పతిని నేనే వరించుతాను. స్వయంవరా పార్వతి అంటే తనే స్వయంగా వరించిన పతి. ఎవరు, పార్వతీదేవి స్వయంగా నా భర్త నా పరమేశ్వరుడే అనేటటువంటిగా స్వయంగా వరించినటువంటి దేవి. కాబట్టి ఆ పార్వతీదేవి 5 వయస్సు, చిన్న వయస్సులో తపస్సుకు వెళ్తుంది. అమ్మ మేనక చెప్తుంది, అమ్మ 5 వయస్సులో నువ్వు తపస్సుకు ఎలా ధ్రువుడు వెళ్ళాడో అలా వెళ్తుంది. అమ్మ చాలా భయం. ఉమా అనేటటువంటి పేరు ఎలా వచ్చిందంటే, మనం చిన్న వయసులో చిన్న పిల్లలకి ఏదా అని చెప్తే, ఒక చిన్న నిప్పు దగ్గర చిన్న బిడ్డ వెళ్తే అది చాలా భయం, అని మనం చెప్తాము కదా. అలా మేనక చెప్పిందంట పార్వతీదేవి దగ్గర, అమ్మ ఉమా అని చెప్పింది. అదే ఉమా అని పేరు వచ్చింది. దానికి అర్థం అది. అంటే సంస్కృతంలో మా అంటే వద్దు, అంటే భయం అని అర్థం. భయం వద్దు అని అమ్మవారు చెప్పిందంట. భయం వద్దు, నువ్వే చెప్పేశావు కదా, నేను తపస్సుకి వెళ్తాను. ఆవిడ వేరే అర్థంలో చెప్పింది తల్లి, పార్వతి అమ్మ వేరే అర్థంలో అర్థం చేసుకొని నేను తపస్సుకి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ తపస్సు చేస్తుంది. పరమేశ్వరుడికి తెలియదా, ఇదన్నీ తెలుస్తుంది కదా, ఆయన తన భక్తని కాపాడాలి కదా. వస్తాడు. ఎలా వస్తాడంటే, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడు పరమేశ్వరుడు. వచ్చి, అమ్మా ఏమి నువ్వు ఇంత చిన్న వయస్సులో తపస్సు చేస్తున్నావు ఎందుకు? వెంటనే చెప్తుందంట, నేను నా యొక్క కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాను. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు పరమేశ్వరుడే చెప్తాడంట, వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? అయ్యో నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా,
నీకు తగినట్టు ఒక పతి లోకంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆ కైలాసవాసి శ్మశానంలో కూర్చున్నాడు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఏదో వ్యాఘ్ర చర్మం నుంచి పులితోల్ని కట్టుకున్నాడు. ఒక అందము లేదు, ఏదో తలకాయ మొత్తం జుట్టు పెట్టుకొని తలకాయలు నీళ్లు పెట్టుకున్నాడు, ఏదో గంగా గంగా అని చెప్తున్నాడు. సరే, మంచి అలంకారం, మన శ్రీమన్నారాయణుడు లాగా మంచి అలంకారం చేసుకొని ఘమఘమాను ఉన్నాడా? లేదు. చచ్చిపోయినటువంటి శ్మశానవాసి ఎవరందరినీ నిప్పు పెట్టారో ఆ భస్మాన్ని తీసుకొని వేసుకుంటున్నాడు. ఇలాంటి ఒక్క పరమేశ్వరుడు నువ్వు పెళ్లి చేసుకోపోతున్నావే, నీకేదైనా ఉందామా? అప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరు గురించి చెప్తుంది. ఏమయ్యా నువ్వు, నీకు ఆ పరమేశ్వరుడు గురించి తెలియదా? ఆయన అలా ఉంటాడు, కానీ ఎవరందరూ విశేషంగా అలంకారం చేసుకోవాలి ఆశపడుతున్నారో, ఎవరు సుగంధంగా ఉండాలని ఆశపడుతున్నారో, కొత్త కొత్త బట్టలు కట్టుకోవాలి ఎవరు ఆశపడుతున్నారో, ఏ స్త్రీలందరూ కూడా నా జీవితం మొత్తం నేను కుంకుమంతో తిలకముతో నేను ఇలా సౌభాగ్య ద్రవ్యముతో ఉండాలి ఆశపడుతున్నారో, అందరూ కూడా నా పరమేశ్వరుణ్ణి నమస్కారం చెయ్యకపోతే ఇది ఏమి కూడా జరగదు. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు దూషిస్తున్నావే, హే వృద్ధ బ్రాహ్మణ, నీకు అస్సలు బుద్ధి లేదా అని ఆ బ్రాహ్మణుని తిడతాడు. ఇదన్నీ కూడా స్కాంద పురాణంలో చాలా విశేషం, శివపురాణంలో శ్లోకంగా చెప్పబడినది. కానీ అందంగా ఎవరు చెప్పారంటే కుమార సంభవం అనేటటువంటి ఒక కావ్యం కాళిదాస మహాకవి రాశాడు. ఆ కాళిదాస కవి రాసిన దాంట్లో పంచమ సర్గంలో చాలా విశేషంగా చెప్పబడుతుంది ఈ వర్ణన అన్నిటినీ కూడా. అప్పుడు స్వయంగా పరమేశ్వరుడే కదా వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అమ్మాయో తిడుతుంది, ఆ తిట్లన్నీ ఎవరికి? తన మీదనే పడుతుంది. అప్పుడు ఆ విశేషమైన తన కోసం పార్వతీదేవి కోసం ఒక రూపం ధరిస్తాడు పరమేశ్వరులు. అద్భుతం. అంటే సుందరహ అని పేరు, మీనాక్షి సుందరేశ్వరుడు అని ఈరోజు కూడా మధురైలో ఉన్నటువంటి మధురై మీనాక్షి పక్కన ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరేశ్వరుడు అని పేరు. అంటే లోకం మొత్తం అందంగా ఉండాలంటే ఎవరు తపస్సు చెయ్యాలో ఆయన వల్ల లోకం మొత్తం అందంగా ఉందో అలాంటి వాడు సుందరేశ్వరుడు అని చెప్పి ఆ పార్వతీదేవి కోసం ఒక రూపం ధరించాడంట. ఆ రూపం మహావిష్ణు చూసి ఆశ్చర్యపడిపోయారంట. ఏమి పార్వతీదేవి అత్యంత అందం నేను అనుకుండేవాణి, నాకంటే 1000 మహావిష్ణు యొక్క అందము కలిస్తే ఎంత ఒక అందమో సుందరేశ్వరుడు ఆ పార్వతీదేవి కోసం ఆ రూపాన్ని ధరించుకున్నాడు అని చరిత్రం. ఇదన్నీ కూడా ఎందుకు చెప్పి వస్తున్నానంటే ఈ రూపం, ఈ పార్వతీదేవి 5 వయసు తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవిని ఎవరందరూ మనసులో అనుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి వరుడు లేకపోతే పురుషుడు అనుకుంటే వాడికి అద్భుతమైనటువంటి కన్య వాళ్ళకు లభిస్తారు అనేటటువంటిదన్నీ మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి అలాంటి గొప్ప హవనము ఈరోజు ఇక్కడ విశేషంగా జరిగింది. ఇది పెళ్ళి కావడానికి అందరూ కూడా పెళ్ళి చేసుకుంటాం. ప్రతి ఒక్క మనిషి కూడా 3 రుణాలతో మనం పుట్టుతాం. జాయమానో వై బ్రాహ్మణః త్రిభిర్ణవా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః అని 3 రుణాలతో పుట్టుతాం. నారాయణ నారాయణ. మనం 3 రుణాలతో మనం పుట్టుతాం. దాంట్లో మొట్టమొదటి రుణం ఋషి రుణం, దేవతా రుణం, పితృ రుణం అనేటటువంటి 3 రుణాలతో మనం ఒక్కొక్కరు మనం పుట్టుతాం. దాంట్లో పుట్టిన వెంటనే ఉపనయన సంస్కారమై త్రికాల సంధ్యావందనం చేస్తూ గురు శుశ్రూష చేయడం వల్ల వేదాధ్యయనాలన్నీ చేయడం వల్ల మనకు ఋషి రుణం నుంచి బయటపడతాం. ఇకపోతే 2వ రుణం దేవతా రుణం. రెండవ రుణం దేవతారుణం. దేవతారుణం ఎప్పుడు పూర్తి అవుతుందంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నామో అప్పుడు. పెళ్ళి చేస్తున్న సమయంలోనే ప్రార్థన ఎలా ఉంటుందంటే అమ్మాయిని వెతుకుతూ వెళ్తారు. అమ్మాయిని వెతుకుతూ వెళ్తారు. ఈ కాలములాగా వాళ్ళకి గూగుల్లో వచ్చేస్తుంది, ఆ సంబంధం వస్తుంది అని ఆ కాలంలో ఉండదు కదా. ఆ కాలంలో ఎలా ఉంటుందంటే ఈ గోత్రం కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు, అలాగనే కాశ్యప గోత్రంలో పుట్టిన వాళ్ళు అగ్రహారంగా ఉంటుంది.
తన ఎవరు అబ్బాయి ఉన్నాడో పిల్లవాడు, పెళ్లి చేసుకుపోయే పిల్లవాడు ఉంటాడు కదా, వాడు తన ఫ్రెండ్స్ని పిలిచి, ఏ మిత్రులారా, నా గోత్రానికి సంబంధం లేనేటటువంటి గోత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని, నాకు అనుసరణమైనటువంటి అమ్మాయిని వెతుకుతుని రండి అని పంపిస్తాడు. ఈ కాలంలాగా జాతకాలు ఏమి ఉండదు. ఏదో గోత్రం కుదిరిందా, అలాగనే నక్షత్రం కుదిరిందా చూసి పెళ్లి చేస్తారు. ఇప్పుడులాగా వెతికి 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 పాపం పెళ్లి అయ్యేటప్పుడు షష్ఠ్యబ్ద పూర్తి వచ్చేస్తుంది. అలా చెయ్యకూడదు. కాలంలో పెళ్లి కావాలి. చిన్న వయసులో 18 వయసు అమ్మాయి, 22, 23 వయసు అబ్బాయికి పెళ్ళి అవుతేనే శరీరంలో ఆ పుష్టిత్వం ఉంటుంది. శరీరంలో ఆ గర్భం ధరించేటటువంటి శక్తియో అదన్నీ కూడా ఒక వయస్సు స్వామివారు అనుగ్రహించారు. అలా అన్నీ ఉండాలి. కాబట్టి వాడు వెళ్తాడు, పక్కన అగ్రహారం వెళ్తాడు, దాని పక్కన అగ్రహారం వెళ్తాడు, తలుపు తట్టుతాడు, తరవాలి. తరుస్తే అమ్మాయి ఎలా ఉండాలి అని అన్నీ చెప్తున్నారు శాస్త్రంలో. అమ్మాయి మంచిగా తలకాయని జుట్టుని ఊడి పెట్టుకొని అలా ఉండకుండా మంచిగా జట ధరించుకొని కుంకుమముతో తలకాయలో పుష్పం పెట్టుకొని ఇలా ఏ అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని చూస్తే చాలు, సెలెక్టెడ్, తీసుకొచ్చేస్తారు. వేరే ఏమీ చూడరు. అంతే, జాతకం చూడడం అనేది అంతే. ఎవరు రిజెక్ట్ చేస్తారంటే లోపట వెళ్ళేటప్పుడు ఏ అమ్మాయి తలకాయలో రబ్బర్ బ్యాండు లేకపోతే జట లేకుండా ఉందో, లలాటంలో కుంకుమ బొట్టు లేకుండా ఎవరు ఉందో, ఎటువంటి సౌభాగ్యం గాజులు అలాగనే గొలుసులు దాన్ని వేసుకోకుండా ఏ అమ్మాయి ఉందో రిజెక్టెడ్. ఇదే సెలెక్టెడ్, రిజెక్టెడ్ ఇదే. కాబట్టే స్త్రీలు ఎప్పుడు కూడా పసుపు కుంకుమతో ఉండాలి. తలకాయని విరిచిపెట్టకూడదు. తలకాయని ఒక్కరోజు ఏమీ రబ్బర్ బ్యాండ్ లేకుండా ఒక్కరోజు ఉండాలని ఒకరోజు వస్తుంది. ప్రత్యక్షంగా చెప్పేస్తాను. వాళ్ళ ఇంట్లో 10వ రోజున ఒకరు వెళ్ళిపోతే 10వ రోజు ఆ రోజు తలకాయని ముడి వెయ్యకుండా ఊడిపెట్టి ఆ రోజు ఉండాలి శాస్త్రం. కాబట్టే ఆ కాలంలో అందరూ అలా జాగ్రత్తగా కట్టుకొని ఉంటారు. మన పెద్దలందరూ చెప్తూనే ఉంటారు. కానీ ఈరోజు అది స్టైల్గా మారిపోయింది. ఎవ్వరు కూడా జడ పెట్టుకోవట్లేదు, ఏమి పెట్టుకోవట్లేదు. మహాపెరివా ఒక పుస్తకం రాశారు, పెణ్మై కాపోం అని తమిళంలో ఉంటుంది, తెలుగులో కూడా అనువాదం అయింది. స్త్రీల్ని ఎలా మనం రక్షించాలి, స్త్రీలు ఎలా రక్షింపబడుతున్నారు అనేటటువంటి విషయం. స్త్రీ అంటే స్త్రీత్వాన్ని, స్త్రీ భావం అనేటటువంటి పుస్తకాలు రాసినప్పుడు పరమాచార్యులు అది చెప్తున్నారు. జడ లాస్ట్ జడ నుని ముడి ఇరుకులియా, அந்த జడయుடைய నుని ముడి, దాంట్లోనే అందాలన్నీ ఉందంట, సౌందర్యం మొత్తం దాంట్లో పెట్టి ఉందంట. కాబట్టి ఎంతవరకు మనం జడ వేసుకుని ఉంటామో వాళ్ళ దగ్గర ఆ సౌందర్యం ఎప్పుడూ రక్షింపబడుతుంది. దాన్ని వదిలిపెట్టేస్తే మన సౌందర్యం అన్నీ ఆ జుట్టు నుంచి పోతుందంట. కాబట్టి వేరే సౌందర్యం కోసం ఇంకొక అలంకారం కోసం వెళ్ళడానికి కావాల్సినటువంటి మనం మార్గం చూడాల్సిన పరిస్థితిలో పడుతున్నాం. అలా లేకుండా వాళ్ళు ఎలా శాస్త్రం చెప్పబడిందో అలా ఉండాలి అనేది చెప్పడం కోసమే మహర్షులు ఇదన్నీ ఉంది. సుప్తాం రుదతి పరివర్జయత్ అని ఆపస్తంభరు గృహ్య సూత్రంలో చెప్తున్నారు. కాబట్టి ఇలా ఉండాలి. అలా చేసుకొని అప్పుడు ఆ 4 ఫ్రెండ్ని పంపిస్తాడు కదా ఆ వరుడు. అప్పుడు ఇంద్రుని చూసి ప్రార్థన, ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి చెప్పి, హే దేవేంద్ర, నా మిత్రులు 4 నాకు మంచి సంబంధం చూడడానికి కోసం వెళ్తున్నారు. వాళ్ళకి మంచి అమ్మాయి, నాకు ఏ అమ్మాయి సరిగా నాకు అనుసరణంగా ఎవరుంటారో అలాంటి అమ్మాయి చూపించు. అలా చూపిస్తే రాపోయే అమ్మాయితో నాకు పెళ్ళి అయిన తర్వాత మేమిద్దరం కలిసి నీకు హవిర్భాగం ఇస్తాము, హోమం చేస్తాము అని చెప్పి, అప్పుడు ఇలా చెప్పి పంపించిన వెంటనే దేవేంద్రుడు అనుగ్రహిస్తాడు. వాడికి మన తలకాయ లిపి తెలుసు కదా. కరెక్ట్గా వీళ్ళు ఏ ఇంటికి వెళ్తారంటే వీడి కోసం ఏ అమ్మాయి లోకంలో పుట్టి ఉందో వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి కరెక్ట్గా తలుపు కొడతారంటారు. అలా చూసుకొని అమ్మాయి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత దేవతా రుణం పూర్తి అవుతుంది. 3వది పితృరుణం. ఆ పితృరుణం ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఎప్పుడు సత్సంతానము కలుగుతుందో ఆ రోజే పితృరుణం. రఘువంశంలో చెప్తున్నప్పుడు దిలీపుడికి సంతానము లేదు. దిలీప మహారాజాకి సంతానం లేనేటప్పుడు ఆ కాలంలో ఎవరు హాస్పిటల్ వెళ్ళరు, డాక్టర్ దగ్గర వెళ్ళరు. ఎక్కడ వెళ్తారంటే ఇంటి బ్రహ్మగారింటికి వెళ్తారు. వాళ్ళ ఇంటి బ్రహ్మ ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి దగ్గర వెళ్ళి, ఇలా నాకు సంతానం లేదు, రోజు నేను తర్పణం చేస్తున్న సమయంలో నేను చల్లటి నీళ్ళే తీసుకుంటున్నాను,
కానీ ఈ చేతులు పోసుకొని ఇలా నేను తర్పణం చేస్తున్నప్పుడు వేడిగా నీళ్ళు వస్తుంది. దీనికి ఏమి కారణమో తెలియట్లేదు. వశిష్ఠులు చెప్పారంట, నీకు సంతానము లేదు కాబట్టి, సంతానం లేదు కాబట్టి పితృలందరూ ఏడుస్తున్నారంట. వీడికి తర్వాత నాకు ఎవరు తర్పణం చేయబోతున్నారో తెలియట్లేదే, కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి ఆ దుఃఖ అశ్రు వేడిగా దిలీపుడి యొక్క చేతిలో పడుతుందంట. కాబట్టి నేనేమి చెయ్యాలి? అప్పుడు ఆయన ఇలా చూస్తే, నీకు 7 జన్మ సంతానం లేదు నాన్న, 7 జన్మ కామధేనుయ శాపం నీకు. తర్వాత గోపూజ చేసి గోసేవ చేసి వాళ్ళకి పెట్టారు. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సంతానము లేకపోతే అంత బాధపడతారంట. కాబట్టి ఆ సంతానము పితృదేవత యొక్క అనుగ్రహము చేత కలిగిన తర్వాత పితృ రుణం పూర్తి అవుతుంది. అబ్బాయ ఆ సీమంతం పుంసువనం సీమంతం అని అయిన తర్వాత ఆ అబ్బాయో అమ్మాయో ఎవరైనా అందరు అనుకుంటారు పుత్రుడు పుడితేనే వంశాభివృద్ధి, పుత్రి పుట్టితే కాదు. నిజంగా చెప్తున్నాను, ఒక అమ్మాయి 100 పుత్రుడికి సమానం ఒక పుత్రి. పుత్రాత్ శతగుణం పుత్రి అని శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే అబ్బాయి పుట్టితే తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేస్తాడు, దాన్ని కులద్వయ ఉద్ధారక చేస్తాడు. కానీ అమ్మాయి పుట్టితే ఏం చేస్తుందంటే, తన అమ్మాయి అంటే శ్రీవత్స గోత్రంలో పుట్టిన అమ్మాయి కౌండిన్య గోత్రంలో పెళ్లి చేసుకుని వెళ్తుందంటే, అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి ద్వారా పుట్టుతున్నటువంటి అబ్బాయి ద్వారా తన యొక్క పుట్టిన గోత్రాన్ని అభివృద్ధి చేస్తుంది, తన ప్రవేశించిన గోత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి కులద్వయ ఉద్ధారక అని స్త్రీలకి పేరు సంస్కృతంలో. కాబట్టి అంత గొప్ప. పుట్టిన తర్వాత జాతకర్మ అని ఉంటుంది. జాతకర్మ అనేది వెంటనే చేస్తారు. పుట్టిన వెంటనే ఏం చేయాలంటే, ఆ తండ్రి ఎక్కడైనా పెద్ద చెరువో లేకపోతే నదియో ఉంటే దూరం నుంచి అలా దూకాలంట. తన పుట్టిన వెంటనే, తనకి ఆ కాలంలో హాస్పిటల్ ఉండదు కదా, ఇంట్లోనే పుట్టుతారు అందరూ. చాలా సాధారణంగా అక్కడ జననాలు ఏర్పడుతూ ఉంటుంది, ప్రసవాలు. అలా ఊరికి వచ్చి అక్కడ పడిన వెంటనే ఆ నీళ్లు ఎంత దూరం పైన వెళ్తుందో అంత సంతోషపడతారంట పితృలు. ఈ వీడు దూకిన వెంటనే ఆ దూకడం వల్ల ఎంత నీళ్లు పైన వెళ్తుందో దాన్ని స్వీకరించుకుంటారంట ఆ పితృదేవతలు. నా వంశం అభివృద్ధి అయిపోయింది అని చెప్పి సంతోషంగా. ఇదన్నీ శాస్త్రం. అప్పుడు 3వ రుణం పూర్తి కావాలంటే దానికి సంతానము కావాలి. సంతానం లేకుండా ఉండకూడదు. కాబట్టే ఈరోజు సంతాన గోపాలకృష్ణ హోమం, సంతాన గోపాలకృష్ణ హోమం విశేషంగా జరిగింది. అద్భుతమైనటువంటి మంత్రం. మనకు సంతానానికి మంత్రం ఎవరంటే గోపాలకృష్ణుడే. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణంగతః అని చెప్పి ఈరోజు బీజాక్షరాలని చెప్పి అక్కడ 2 కలశాల్లో 2 దేవత ఆవాహనం, అలాగనే సంతాన గోపాలకృష్ణ ఆవాహనం ఒక నవనీత మండలం వెన్నలో ఆవాహనం చేసి ఇక్కడ చేతిలో పెట్టుకున్నాను చూసారా, ఈ వెన్న ఆవాహనం చేసిన వెన్నని ఎవరికి సంతానము లేదో వాళ్ళ ఆ వెన్నాన్ని వేసుకుని భార్యాభర్తలు ఇద్దరు వేసుకుంటే ఖచ్చితంగా తలకాయ లిపిలో వాళ్ళకు సంతానము లేదు అని ఉన్నా కూడా మార్చే శక్తి భగవానుడికి ఉంది. కాబట్టి భగవానుడు కూడా ఉందా ఫస్ట్ ఆ మంత్రానికి ఉంది. మంత్రము దేనైనా మార్చేస్తుంది. కనుక ఆ మంత్రంతో ఈరోజు విశేషంగా ఎంతోమంది ఘనపాఠీలు అందరు కలిసి చేశారు. చాలా గొప్ప విశేషం. కాబట్టి అందరికీ మనం ఎవరి కోసం, లోకంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన చుట్టాలు ఉంటారు, ఎవరెవరికి సంతానం లేదో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసుకొని, ముఖ్యంగా ఈరోజు మన భారతమాత సంతానాలందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు, వాళ్ళందరూ సౌఖ్యంగా ఉండాలి, వాళ్ళందరూ సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. రేపు చాలా విశేషమైనటువంటి హోమాలన్నీ రేపు జరగబోతుంది. అందరూ కూడా పత్రిక కూడానారేనా, కాబట్టి రేపు కూడా సుదర్శన ధన్వంతరి శ్రీ సూక్త హవనాలు రేపు విశేషంగా మన శత్రులందరూ నిగ్రహింపబడతారు. కాబట్టే సుదర్శనం శ్రీ సూక్తం. మంచి ఐశ్వర్యము కావాలి, ఇది 2 ఉన్నా చాలదు, ఆరోగ్యం ఉండాలి కదా. కాబట్టి ధన్వంతరి, ఇవి 3 హోమాలు రేపు విశేషంగా శనివారం పుణ్యకాలంలో జరగబోతుంది. అందరూ రేపు చాలా విశేషమైన కథలన్నీ ఉంటుంది. రేపు చాలా విశేషమైన కథలన్నీ మనం వింటాం. అందరు కూడా రేపు కూడా వచ్చి, ఇంకా హాల్ నిండట్లేదేని ఒక బాధగా ఉంది, చాలామందిని తీసుకురావాలి. మన చుట్టాలు, మన తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ తీసుకువచ్చి
ఏమి మిమ్మల్ని అడగట్లేదు. మీరు రావాలి, దర్శనం చేయాలి, కడుపు నిండగా భోజనం చేయాలి, మళ్ళీ వాళ్ళ పని చూసుకోవాలి మేము కోరుతున్నాం, వేరేం అడగట్లేదు. కానీ దానికైనా రావాలి కదా, దేనికైనా ప్రాప్తం ఉండాలి. చెప్తారు మా జగద్గురువులు చెప్తూనే ఉంటారు. ఉపన్యాసం చేస్తాం, పక్క ఇంటి వారు ఉంటారు, తలుపు మూసుకొని కిటికీని మూసుకొని కూర్చుంటారు, కానీ ఎక్కడో 30 కిలోమీటర్ నుంచి ఉపన్యాసం వినడం కోసం వస్తారంట దూరం నుంచి. వాళ్ళే భాగ్యవంతులు అని చెప్తారు. అలాంటి సౌభాగ్యం మనకు ఉండాలి అన్నిటికీ. కాబట్టి అందరూ ఉండి ఇప్పుడు తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని కడుపు నిండగా భోజనం తీసుకొని అందరు వెళ్ళాలి. అలాగనే ఈరోజు సాయంత్రం BHEL చిదంబర భాగవతర్ భజన చాలా బాగా చేస్తారు. అలాగనే రేపు విశేషంగా మన విష్ణు సంబంధ హోమము, రేపు కూడా విశేషమైన భజన కార్యక్రమాలు. రేపు మన కార్తీక్ భాగవతర్ ఉంది. ఎల్లుండి గుర్తుపెట్టుకోవాలి, మనము ఆదివారం నాడు గుర్తుపెట్టుకోవాలి నరసింహ జయంతి సాయంత్రం. ఆ రోజు స్వాతి నక్షత్ర పుణ్యకాలం సాయంకాలం మన ఈశ్వర ప్రసాద్ గారి యొక్క నృత్య సంకీర్తనం. స్వయంగా నరసింహుడుగా మారిపోతారు ఆయన, అంత గొప్ప నృత్య చక్రవర్తి ఆయన. వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ పాడబోతున్నాడు, ఆయన నృత్యం చేయబోతున్నారు. ఎల్లుండి సాయంకాలం నరసింహ అవతార సమయంలో ఇక్కడ నృత్య సంకీర్తనం జరగబోతుంది. అందరూ రావాలి. నరసింహస్వామి యొక్క అనుగ్రహం మనకు ఉంటే మన జోలికి ఎవ్వరు రారు. మనం చూసి భయపడిపోతారంటే శత్రువులు భయపడిపోతారు. ప్రేమగా ఉండేవాళ్ళు చాలా మన దగ్గర వస్తారు. కాబట్టి దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం, అన్నిటికీ మీరు రావాలి కోరుకుంటున్నాను. ఇక 10 నిమిషాల్లో ఇక్కడ హారతి ప్రసాదాలన్నీ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరింట్లో ఈరోజు హోమానికి వచ్చిన అందరూ వచ్చే సంవత్సరం ఎవరందరూ పెళ్లి కాకుండా ఉన్నారో అందరూ దంపతులుగా వచ్చే సంవత్సరం రావాలి. ఎవరికి సంతానం లేవు వచ్చే సమయంలో అందరూ పిల్లలతో రాబోయే శంకర జయంతికి రావాలి నేను కోరుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే. ఇప్పుడు తెర తొలగించిన వెంటనే కర్పూర నీరాజనము, మంత్రపుష్పము అన్నీ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఉన్న చోట్లోనే కూర్చొని దర్శనం చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు కూడా లేచి నిలబడరాదు అని సవినీయంగా కోరుకుంటున్నాము. ఉత్తర నీరాజనం అయిన తర్వాత ఇవాళ మహారుద్ర అభిషేకానికి, శతచండి పారాయణానికి, ఇవాళ జరిగినటువంటి సంతాన గోపాల హోమానికి, స్వయంవరా పార్వతి హోమానికి, అన్నదానానికి ఉభయం చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిప్ట్ నా దగ్గర చూపిస్తే నేను పక్క బిల్డింగ్లో పంపిస్తాను. అక్కడ ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాద స్వీకారం చేసుకొని వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. இன்னும் கொஞ்ச நாடியில் தீபாராதனையாகும். தீபாராதனை ஆனதுக்கப்புறம் மந்திரபுஷ்பம், உத்தர நீராஜனங்களாம் நடக்கும். எல்லாரும் உக்காண்ட இடத்திலேயே உக்காண்ட மேனிக்கே தரிசனம் பண்ணணும்னு கேட்டுக்கிறோம். யாரும் ஏந்து நிற்க வேண்டாம்னு சவினயமாக கேட்டுக்கிறோம். உத்தர நீராஜனம் ஆனப்புறம் இன்னைக்கு மகாருத்ரத்துக்கு, ருத்ராபிஷேகத்துக்கு, சண்டி பாராயணத்துக்கு, நவாவரண பூஜைக்கு, சந்தான கோபால ஹோமத்துக்கும், ஸ்வயம்வரா பார்வதி ஹோமத்துக்கு, அன்னதானத்துக்கெல்லாம் யாரெல்லாம் உபயம் கட்டியிருக்கீங்களோ அந்த கட்டளைதாரர்கள் ரெசிப்டை என்கிட்ட காமிச்சாக்க நான் பக்கத்து பில்டிங்குக்கு அனுப்புவேன். அந்த பக்கத்து பில்டிங்கில் ప్రసాదం వాంగిண்டு పోகணும்னு సవినయமாக కేటుக்கிறேன். మిగతా భక్తులందరికీ కూడా బయట అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అన్నప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. బాకీ భక్తాలు எல்லாருக்குமே இந்த பக்கம் அன்னப்பிரசாதம் ஏற்பாடு பண்ணியிருக்கு. அந்த அன்னப்பிரசாதத்தை வாங்கிட்டு போகணும்னு சவினயமாக கேட்டுக்கிறோம். ஹர நமః பார்வதீபதயே. ஓம் ராஜ்ஞி விராஜ்ஞி சம்ராஜ்ஞி ஸ்வராஜ்ஞி அர்ச்சிஷோச்சி தபோஹரோபாஹ அக்னிரிந்திரோ बृहस्पतिः विश्वे देवा भुवनस्य गोपाः ते मा सर्वे यशसा सगुं सृजन्तु. ललिता परमेश्वर्यै नमः. राजराजेश्वर्यै नमः. अलंकार दीपं दर्शयामि. ఓం
सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा संराज्यो वा सोमेन यजते देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः त एवास्मै सवान् प्रयच्छन्ति त एनं पुनः सुवन्ते राज्याय देवसूराजा भवति सकल देवता स्वरूपिणी चंडिका परमेश्वर्यै नमः राजराजेश्वर्यै नमः अपराध क्षमापनार्थं सर्वमंगलावाप्त्यर्थं आनंदकर्पूरनीराजनं संदर्शयामि आचमनीयं समर्पयामि दिव्यमंगलरक्षरक्षान् धारयामि ओम जातवेदसे सुनवाम सोममराति जतो निदहाति वेदः सनः परिषदति दुर्गानि विश्वानावे वसिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारजानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गा विश्वा पोश्च पृथ्वी बहुला न उर्वी भवातो कायतनया शय्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नावा दुरिताति परशि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजुतगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमा सधस्थात् सनः परिषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषकमीड्यो अध्वरेषु सनाच्च होतानव्य सत्सि स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्व मभ्यञ्च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोर्नु सञ्चरेम नागस्य पृष्ठमभिदं वसानो वैष्णवेन् लोकयमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपवजे श्रीर्मा देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपवजे श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं सृजन्लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यता त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्य अलक्ष्मीः उपैतुमान् देवसख कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलाञ्चेत्थामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षां नित्यपुष्टा करेशिनीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपवजे द्विजां मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नत्यमजिश्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयिसम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्तुजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यःकरिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम्
महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् सर्वचैतन्यरूपान्ताम् आद्यां शक्तिं च धीमहि ह्रीङ्काररूपिणीं देवीं धियो यो नः प्रचोदयात् शिवे शिवसुशीतलामृततरङ्गगन्धोल्लसन्नवावरणदेवते नवनवामृतस्यन्दिने गुरुक्रमपुरस्कृते गुणशरीरनित्योज्ज्वले षडङ्गपरिवारिते कलिदेशपुष्पाञ्जलिः सकलदेवतास्वरूपिण्ये चण्डिका परमेश्वर्यै नमः राजराजेश्वर्यै नमः वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नधातामं इषेत्वोर्जेत्वा वायवत्थोपायवत्थ देवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे अग्नाया हि वीतये गृणानो हव्यदातये निहोदा तत्स्य बर्हिषि शन्नो देवीर्भिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः अथादोदर्शपोर्णमासो व्याख्यास्यामः प्रातरग्निहोत्रं हुत्वा अन्यमाहवनीजं प्रणीय अग्निनन्वा दधाति नगदयोन्यमग्निं प्रणयति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्य पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सन्तु जीवन्तु शरदां शतम् शिव गुरुनन्दन शङ्कर शोभित कामपद कितपीठपते नृपजन वन्दित विश्वमनोहर सर्वकलाधर पूततनो श्रुतिमत पोषक दुर्मत शिक्षक सज्जन रक्षक कल्पतरो जय जय हे शेखर देशिक काशीमठेश्वर पालय मां श्रीधर शशिधर भेद विकल्पन दोष निवारण धीरमते रघुपति पूजित लिंग सम जन जात मनोहर शीलतनो बहुविध पंडित मंडल मंडित संसदि पूजित वेद निधे जय जय हे शशि शेखर देशिक कांची मठे वर पालय मां हिमगिरि संभव दिव्य सारे द्वार शोभिशिरो वर भक्ति निधे निज सकलागम शास्त्र विमर्शक पंडित मंडल वंद्यतनो बुध जन रंजन दुर्जन मानस दोष निवारण वाक्य रते जय जय हे शशि शेखर देशिक कांची मठे वर पालय मां समभाषण दुर्मत शोषण सज्जन पोषण धीरमते शुक मुनितात सूत्र विमर्शक शंकर बोधित भाष्य रते निगम सुलक्षण रक्षण पंडित भास्वर मंडल पोषक है जय जय हे शशि शेखर देशिक कांची मठेश्वर पालय मां रतिपति सुंदर रूप मनोहर बुध जन मानस सारस है तुहिन धरा धर पुत्र अभिमोहित काम कालेश्वर पूज कहे कनक धरा धर कालमुख नंदित काम कला दृढ़ भक्ति निधे जय जय हे शेखर देशिक काशी मठेश्वर पालय मां
विदिताखिल शास्त्र सुधा जलधे महितोपनिषत् कथिताथ निधे हृदये कलये विमलं चरणं भव शंकर शिकमे शरणं भव शंकर देशिकमे शरणं करुणा वरुणा लय पालय मां भव सागर दुःख विदून हृदं रचयाखिल दर्शन तत्त्वविदं भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकम् भवता जनता सुहिता भविता निज बोध विचारन चारुमते कलयेश्वर जीव विवेक विदं भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं भव एव भव निति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोहमः जलधिं भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं सुकृते धिकृत बहुधा भवतो भविता समदर्शन लालसता अदितीनमिमं परिपालय मां भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं जगतीमवितुं कलिता कृतयो विचरन्ति महसश्चलतः अहिमांशुरिवात्र विभासि गुरो भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं गुरुपुंगव पुंगवकेतनते समतामयतान्न हि कोऽपि सुधीः शरणागतवत्सल तत्त्वनिधे भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं विदितान मया विशदैतकला न च किंचन काचनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिकमे शरणं भव शंकर देशिकमे शरणं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणं पद्मभुवं वसिष्ठं शत्किञ्चिदत्पुत्रपराशरं च व्यासं शुकं कौडपदं महान्तं गोविन्दयोगेन्द्रपदात् शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः नमः పార్వతీపతయే महादेव ఇప్పుడు ఉత్తర కర్పూర నీరాజనముతో శంకర జయంతి ఉత్సవంలో రెండవ రోజైన ఈరోజు పొద్దున్న కార్యక్రమం పూర్తవుతుంది. ఉత్తర కర్పూర నీరాజనం అయిన తర్వాత కర్పూర హారతి, భస్మ కుంకుమ ప్రసాదములు, హోమతీర్థ ప్రసాదము మీ చెంతకే వస్తుంది. దయచేసి ఎవరు కూడా నిలబడి దర్శనం చేయొద్దని సవినయంగా కోరుకుంటున్నాము. అందరూ కూర్చోండి, అందరికీ దర్శనం లభ్యమవ్వాలి కాబట్టి అందరూ కూర్చొని దర్శనం చేసుకోండి. సాయంత్రం 4 నుంచి 6 పక్క బిల్డింగ్లో రుద్రక్రమ స్వస్తి, రుద్రఘన స్వస్తి ఉంటుంది. దానికి కూడా అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాము. అలాగే సైమంటైనీస్గా ఇక్కడ ఇవాళ కావశేరి చిదంబరం భాగవతర్ వాళ్ళ ట్రూప్ మొత్తం భజన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం 4 నుంచి 6. ఆ భజన కార్యక్రమానికి కూడా అందరూ రావాలి అని సవినయంగా కోరుకుంటున్నాము.
ఆ భజన కార్యక్రమం పూర్తవుతూనే 6 గంటల నుంచి 8 గంటల వరకు నిన్న జరిగినట్టు అమ్మవారికి లలితా సహస్రనామార్చన, కుంకుమార్చన, దీపారాధన, వేదస్వస్తి అని జరుగుతుంది. అందరూ కూడా వచ్చి సాయంత్రం అన్ని విషయాల్లోనూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి, వేద పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రభూతులు కావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. ముందు చెప్పినట్టుగానే ఇవాళ హోమానికి, కార్యక్రమాలన్నిటికీ, అన్నదానానికి ఉభయం చేసిన ఉభయదారులు నా దగ్గర రెసిప్ట్ చూపిస్తే పక్క బిల్డింగ్లో ప్రసాదం ఇవ్వబడుతుంది వాళ్ళందరికీ కూడా. మిగతా భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అన్నప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే రేపు పొద్దున్న గురుగారు చెప్పినట్టు సుదర్శన హోమము, ధన్వంతరి హోమము, శ్రీ సూక్త హోమము, ఈ మూడు హోమం కూడా విష్ణు సంబంధిత హోమము, విష్ణు కుటుంబ సంబంధిత హోమం. మొదటి సుదర్శన హోమం గురుగారు ముందే మీకు చెప్పి ఉంటారు, శత్రుబాధ నివృత్తి. రెండవది మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళ యొక్క దృష్టి, హిత దృష్టి, అహిత దృష్టి, పరదృష్టి, సర్పదృష్టి అని వరసగా ఉంటుంది. ఆ దృష్టి బాధ నివృత్తి చేసే యొక్క మంచి మంత్రం అది, ఆ సుదర్శన హోమము. రెండవది ధన్వంతరి హోమము. మనం ఇప్పుడు ఎంత సంపాదించినా మన సంపాదించిన సంపాదన మొత్తం ఎక్కడ ధారపోస్తున్నాము? డాక్టర్ దగ్గర ధారపోస్తున్నాము. అట్లా డాక్టర్ దగ్గర ధారపోయకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని ఆ దేవతామూర్తి యొక్క అనుగ్రహం పొందితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. దానికే ధన్వంతరి మహావిష్ణు హోమం జరగబోతుంది. మూడవది శ్రీ సూక్త హోమము. ఈ దేశంలో, ఈ ప్రాంగణంలో మనం ఉండాలి అంటే ధైర్యం, మనోబలంతో పాటు ధనబలం కూడా కావాలి. ఆ ధనబలం ఎట్లా ఉండాలి అంటే మన సంపాదించిన సంపాదన అన్నీ కూడా సన్మార్గంలో ఖర్చు అయినటువంటి ధనంగా మనం ఏర్పడాలి. అసన్మార్గంలో ఖర్చు చేయకూడదు, సన్మార్గంలో ఖర్చు చేయాలి. ఇలాంటి పూజలకి, హోమాలకి, ఎక్కడ జరిగినా, ఏ దేవాలయంలో ఏ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలైనా కానివ్వండి, ఒక నవరాత్రి ఉత్సవం కానివ్వండి, ఒక శివరాత్రి ఉత్సవం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మనం సంపాదించిన డబ్బు వ్యయమైందంటే ఆ డబ్బు మనకి రెండింతలు వస్తాయి. అలాంటి అనుగ్రహం కలిగేటువంటి శ్రీ సూక్త హోమం, లక్ష్మీ అమ్మవారి శ్రీ సూక్త హోమం జరగబోతుంది. అందరూ కూడా వచ్చి విశేషంగా వచ్చి పాల్గొని అమ్మవారి, స్వామివారి అనుగ్రహానికి పాత్రభూతులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తర కర్పూర నీరాజనం. ఎల్లారు ఉక్కాండ్రుంగో, దయచేసి ఎల్లారుమే ఉక్కాండ్రుంగో. అందరూ కూర్చోండి, దయచేసి నిలబడవద్దు. తీర్థము అన్నీ మీ చేతికి వచ్చేంత వరకు దయచేసి కూర్చోండి. ఓం బహుక్వై బహ్వశ్వాయే బహ్వజావికాయే బహువ్రీహియవాయే బహుమాశతిలాయే బహుహిరణ్యాయే బహుహస్తికాయే బహుదాసపూరుషాయే రజిమత్యే పుష్టిమత్యే బహురాయస్పోషాయే రాజాస్తు. సకల దేవతా స్వరూపిణి జండికా పరమేశ్వర్యై నమః, రాజరాజేశ్వర్యై నమః. ఉత్తర కర్పూర నీరాజన జ్యోతి. హర హర నమః పార్వతీపతయే. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ శంకర, హర హర శంకర, కాంచి శంకర, కామకోటి శంకర, కాంచి శంకర, కామకోటి శంకర, కాలడి శంకర, ఆది శంకర, కాలడి శంకర, ఆది శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర నమః పార్వతీపతయే.
హర హర శంకర 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 అందరూ గట్టిగా చెప్పాలి హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర పోరుంది హర హర శంకర హర హర శంకర హర నమః పార్వతీ పతయే లేదు ఇది రామరాజు కాదు கரண்டி எல்லாம் எங்க போச்சுன்னு தெரியல ஒடிச்சு விடுறது எல்லாமே இதுதான் கரண்டி அப்போ வியாபாரம் பண்ணுறதுக்கு நீ வேலை பண்ணணும். நான் வேலை பண்ணணுமா முடியாது கேட்டேன் பார்த்தா நேற்று கெட்ட விஷயம் சக்கரை ஓரமா போடுறாடே ஓரமா போடு ஓரமா போடுறா பிரசாதம் வாங்கிக்கோ என்ன சார் ஓரமா போடுங்க మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ పెట్టుకోండి சரி போட்டு கொஞ்ச நேரம் அவளுக்கு போஷரே போஷரே
చెప్పండి. కొంచెం అయ్యో అయిపోయిందా? అయిపోయింది. ఎక్స్ట్రా విజువల్ ఇద్దామని. అయిపోయిందా? తినేప్పుడు వీడియో తినేప్పుడు వీడియో లేదు. ఉంది ఉంది. నేను తీసేదే. ఆ? రాముడు తినేటప్పుడు. ఆ? రాముడు తినేటప్పుడు. ఐదుగురు తినేటప్పుడు వీడియో తీసారే. తీయలేదు. సెకండ్ తీసుకోండి. ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు తీసుకోవచ్చు. ఫస్ట్ తినేటప్పుడు వస్తుంది. కాదు ఇప్పుడు కూర్చోవచ్చు మేము కూడా కూర్చోవచ్చు.